జోకర్ ఎత్తేసావేంటే? వేరే తీయొచ్చు కదా. అదే వచ్చింది. త్వరగా వెయ్యవే. నువ్వేనే. డ్రాప్. ఏం లేదు, పెద్ద మనసుతో నేను తప్పుకుంటున్నానని చెప్పడానికి చేశాను. నువ్వు వాన్నే ప్రేమించుకో, వాన్నే పెళ్లి చేసుకో. ఎవడ్ని? ఎంతమంది ఉన్నారా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఆ మధుగాన్ని పెళ్లి చేసుకో. వాడెవడు? ఇది చాలా టూ మచ్ బంగారం. వాడి దగ్గర నేనెవడంటావు, ఇప్పుడు నా దగ్గర వాడెవడనిస్తున్నావా? ఇప్పుడు అడుగుతున్నాను, ఎవరు నువ్వు? ఫోన్ చేసావు, ఫ్రెండ్షిప్ అన్నావు, అనుమానిస్తావు. ఇప్పుడు వాడెవరినో పెళ్లి చేసుకో అంటావు. సైకోలా ఉన్నావు. నేనా? నన్నంటున్నావా బంగా? శృతి. శృతి ఎవరు? అదేగా నీ పేరు. నువ్వెలా ఫిక్స్ అయ్యావు? మరి వాడు పిలిస్తే పలుకుతావే. అస్సలు వాడెవడు? ఎవరిని పిలిచాడు? నువ్వెవరిని పిలుస్తున్నావు? అర్థమైంది. అనుకోకుండా ఏదో లైన్ కలిసి దొరికాను, టైం పాస్ చేసావు. ఇప్పుడు వదిలించుకోవాలని ఏదేదో వాగుతున్నావు. అనుకోకుండా ఏం కాదు, నిన్ను చూసే ఇష్టపడ్డాను. నంబర్ కనుక్కొని లైన్ కలిపాను. నన్ను చూసావా? ఆ, అంటే ఇన్నాళ్ళు అబద్ధం చెప్పావా? అవును, పండుగడి పెళ్ళిలో నిన్ను చూసినప్పుడే ఫ్లాట్ అయిపోయాను. పండు ఎవడు? వామ్మో వామ్మో, ఇప్పుడు వాడిని కూడా ఎవడనేస్తున్నావా? నువ్వు మామూలు కంచిలా లేవే. నీకు పిచ్చో నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావా అర్థం కావట్లేదు. పెట్టే ఫోన్. బంగారం. శృతి, శృతి. ఫోన్ ఎత్తవా? వస్తున్నానే. This will be better for you. Really? It will be good for me? Yeah. Okay. ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయటం మానవ సహజం. ఏదో కాల్ చేసావా నువ్వు నాకు? రింగు వినపడలేదా? నీకు వినిపించిందా? అప్పుడైతే మూసుకొని బయటకెళ్ళు. అంటే నాకు నా ఫోన్లో వినిపించింది రింగ్ అయినట్టు. అవునా? చెయ్, మళ్ళీ కాల్ చెయ్. చేస్తా, ఇప్పుడే చేస్తా. స్పీకర్ ఆన్ చేస్తా. అయిపోయా. విను, రింగ్ అవుతుంది. ఏయ్, ఇంకోసారి ఫోన్ చేసి నేను చంపేస్తా. అసలు నువ్వు చేసింది ఎంత పెద్ద క్రైమ్ చేసా? ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నావు కదరా. ఏంట్రా ఏదో కావాలని చేసినట్టు? నా కర్మ కాకపోతే పేరెడకూడదు, కలవకూడదు అనే కండిషన్స్ పెట్టే అమ్మాయి దొరకాల ఈ రాంగ్ నంబర్ లో. రే, అసలు నువ్వు ఆ నంబర్ కరెక్ట్ గానే నోట్ చేసావు. ఓహో, రివర్స్ ఫిట్టింగా? మళ్ళా చెప్పరా చెప్పరా చెప్పరా. నీ అయ్యా, తప్పు నువ్వు చేసేసి హెల్ప్ చేసేవాడి మీద నెట్టడం కదరా. చచ్చా. రే, నాకు ఇంకో హెల్ప్ చేయాలరా. ఏంటిది? నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి సారీ అండి, మా వాడు తప్పు అయిపోయింది, మా వాడిని క్షమించండి అని చెప్తావు అనుకున్నావా? అవునరా. ఠాకూర్ జాన్ జాయ్ పర్వచన్న జాయ్. సచ్చినా చెప్పనంటున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా ఫేస్ చేయాలరా? ఫేస్ చూడకుండా లవ్ చేసినప్పుడు ఉండాలరా ఈ బుద్ధి. ఎప్పుడు ఎవరి ఎమోషన్స్ తో ఆడుకోలేదు. ఏంటో 1 to 6 అంటే ఏదో ఫ్యాన్సీ నంబర్ అనుకున్నాను, కానీ ఇలా తలరాతని మార్చే నంబర్ కి దొరికిపోతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 1 to 6 ఫ్యాన్సీ నెంబరా? ఆ రోజు తాగేసి ఏం చెప్పానో వీడు ఏం రాసుకున్నాడు. నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను. సరే. Hi, Karthik.
ఎంతసేపు అయింది వచ్చి? ఏమైంది అలా ఉన్నా? అయ్యి బాబోయ్, నా వల్ల ఇంత పులిహారైపోయిందా? అనవసరంగా నోటుకొచ్చేట్టు వాగేశారు. ఈ విషయం ఎప్పుడు అడిగి తెలిస్తే కరుడు గట్టిన రేపిస్తే కత్తెర కత్తి దొరికినట్టు అయిపోద్ది నా బతుకు. అమ్మో, నా సెల్లో కూడా మార్చేస్తాను. ఫోన్ ఎక్కడ? రే నా ఫోన్. ఏంట్రా? ఫోనా? ఎవరి ఫోన్? ఇదిగోరా నీ ఫోను. ఇక్కడ పెట్టుకుని ఎత్తుకుంటావు. అవును, ఆ రోజు ఏ నెంబర్ ఫిట్ చేసావు నువ్వు? నీ సెల్లో నా సెల్లో ఒకటే నెంబరా? ఒకసారి చెక్ చేస్తాను. ఇదిగో నీ ఫోన్ లో నా ఫోన్ లో సేమ్ నెంబర్. చూడు చూడు. రాంగ్ నంబర్ కాదే, ఇదిగో ఆ రోజు స్వయంగా నేనే నోట్ చేశాను. చూడు ఎంత ఘోరం జరిగిపోయిందో తెలుసా? రాంగ్ నంబర్ నోట్ చేసుకున్నాడు. ఇలా చేయడే వీడు. అదే చేశాడు. ఇదే ఒరిజినల్ నంబర్. అవునా? సరే, నువ్వు కీలోకి వెళ్ళి వేడిగా కిచెన్ తీసుకురా పో. కావాలంటే చూడు, తన మొబైల్లో కూడా ఇదే నెంబర్ ఉంటుంది. సేమ్ నెంబర్. ఇగో ఇదేంటి, నీ సెల్లో వేరే నెంబర్ ఉంది? సేమ్ నెంబర్, నువ్వు కూడా అదే నోట్ చేసుకో. నీ ఫేసు ఆ రోజు నువ్వు కరెక్ట్ గా నోట్ చేసావో లేదని నీ సెల్ చెక్ చేశాను తెలుసా? నానా అమ్మా, ఏంటి గట్టిగా వినపడట్లేదు? గట్టి చెప్పు. చిన్న పొరపాటు అయిపోయింది. బెల్ట్ కూడా చిన్నదేరా. కొడతావా? అర్రే ఎలా గెస్ట్ చేసావు? దెబ్బ తగ్గుతుందేమోరా. ఛ, నేను నమ్మనుగా. పోనీ నీ బదులు నేను వెళ్ళి అమ్మాయి దగ్గర సారీ చెప్పానా? పాపం మంచిదిరా, అవును. క్షమించేస్తుంది. ఆ. కానీ తమరు చేసిన ఎర్రిప్పు క్రియేటివిటీకి శిక్షించేది ఎవరు? అన్నిటికీ ఆ భగవంతుడు ఉన్నాడు. కొన్నిటికి నేను కూడా ఉన్నాను రా. నంబర్ కరెక్ట్ గా అనుకుందా? నాంచి నంబరా? నాంచి నంబరా? క్రియేటివిటీ. అది సార్ జరిగింది. ఏమంటావమ్మా? తప్పులు పక్కన పెడితే నీ కన్నీటికి కారణమైన వాడిని మాత్రం నేను ఎప్పటికీ. సార్ నెక్స్ట్ టైం అలా జరగదు సార్. నేను గ్యారెంటీ. డిసిషన్ నీదమ్మా, నువ్వేం చెప్తే అది. నన్నుగా ఇష్టపడేవాడు దొరకాలని కలలు కన్న నాకు దొరికినట్టే దొరికి చివరికి అది నిజం కాకపోగా వేరెవరినో నేననుకొని ప్రేమించడం ఇది కేవలం నా దురదృష్టం. నాన్న, తప్పు కార్తీక్ దే అనుకుంటే నాది కొంత ఉంది. పోనీ నన్ను మాట్లాడమంటావమ్మా? వద్దు నాన్న, ఏదో అయిపోయింది. ఈ మ్యాటర్ ఇంతటితో వదిలేద్దాం. తను రాకుండా ఫ్రెండ్ ని పంపించి కార్తీక్ మంచి పని చేశాడు. తనే వచ్చుంటే మంచి చెడు మర్చిపోయి చంపేసేదాన్ని. ఇట్స్ ఓకే అండి, ఇంకెప్పుడు నేను కార్తీక్ కాల్ చేయను. ఓకే. కార్తీక్ ని కూడా కాల్ చేయొద్దు అని చెప్పండి. సారీ చెప్పడానికి కాల్ చేసినా నేను తట్టుకోలేను. ఇట్స్ ఓకే, లెట్స్ ఎండ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆ మధుగాని. ఇదిగో వాడి వల్ల పిచ్చి లేచింది నాకు. వాడి పేరెత్తకు. వాడు నిన్ను సిన్సియర్ గా ఆలోచిస్తున్నాడు బంగా. శృతి, ఏదో నాలాంటి వాడి మాటలు విని. నీలాంటి గొట్టంగాడి మాటలకే నన్ను అనుమానించాడంటే వద్దు నా కాడు. అది లవ్వా? అంటే వాడిని క్షమించే ఛాన్సే లేదు. ఒక్కసారి ఆలోచించు ప్లీజ్. లేదు లేదు లేదు. వద్దు, నువ్వు ఆ మాట మీద ఉండు. నా లైన్ క్లియర్ అయిపోయింది. లేకపోతే నేను నిన్ను చూడటం ఏంటి, నువ్వనుకుని వేరే వాళ్ళతో టచ్ లోకి వెళ్ళడం ఏంటి, ఆ ఎదవ నిన్ను పడటానికి నేను సలహాలు ఇవ్వడం ఏంటి? కానీ బంగారం, ఈ మ్యాటర్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తే నువ్వు వాడిని లవ్ చేయలేదు, వాడి ఐడియాస్ లవ్ చేసావు. ఐడియాస్ ఎవరివి? నావి. అంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు. కన్ఫ్యూజ్ చేస్తున్నావు. బంగారం, కన్ఫ్యూజన్ ఏం లేదు. మన ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదరు, మనకి లేదెదురు. నువ్వెప్పుడు వచ్చావు బ్రదరు?
అర్రే ఓకే ఇదేంటిది చాలీ సారీ చాలీ రొమాంటిక్ బాయ్ కనపడ్డు గానీ బాబా మంచోడే. ఆపరా నీ యాక్టింగ్. నా గర్ల్ ఫ్రెండ్ లైన్ వేస్తావా? అంటే బ్రదరు యాక్చువల్ గా మ్యాటర్ ఏంటంటే నా గర్ల్ ఫ్రెండ్ కే నువ్వు లైన్ వేసావు. నువ్వు ఎప్పుడైనా నాకు చూపించావా? నేను చూపించకుండానే నువ్వు చూసావు కదా. అప్పుడు నువ్వు లవ్ చేస్తున్న సంగతి నాకు తెలియదు కదా. ఓ నాకు తెలుసా? తెలిస్తే నీకు హెల్ప్ చేస్తానా? ఆ? ఓకే హెల్ప్ చేసావు, అయిపోయింది కదా. మళ్ళీ మధ్యలో దూరం ప్రపోజ్ చేస్తావేంటి? అంటే ఎటు విడిపోయారు కదా అని. విడిపోయావా? ఆ, విడిపోయావారా మేము? ఆ. విడగొట్టావరా మమ్మల్ని? చిచి, నువ్వు లవ్ గురువు కాదురా, లస్ట్ గురువి. బయటికెళ్ళి కొట్టుకుంటారా? కొట్టుకోవడం ఏంటి? బయట ఎండగా ఉంది. బయట ఎండగా ఉందా? ఏసీ ఉందని లోపల ఉన్నావా? నెక్స్ట్ కొట్టేస్తావా నన్ను? ఇంకొక్క నిమిషం మీరిక్కడే ఉంటే అరే ఇదంతా నీ గురించే కదా. ఓ 2 minutes ఆగు, సెట్ చేస్తాను. చిత్త కొట్టేస్తాను. ఏంటి కొట్టేస్తావా? ఇందా కొట్టు. కొట్టేస్తుందంట్రా. కొట్టు కొట్టు. ఏయ్, ఏంటిది? రేయ్! వదిలేయ్, వదిలేయ్, రాడ్తో కొట్టకే, చేత్తో కొట్టే, వదిలేయ్. నువ్వు కాల్ చేస్తే కానీ చేయకూడదు అనుకున్నాను. ఐ డెంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ. కానీ చిన్న ప్రాబ్లం. అదే నా ఫ్రెండ్ చెప్పే ఉంటాడు, శృతి అనే అమ్మాయి తననుకొని నీతో. ఇప్పుడు నేను ఫ్రెండ్ ప్రూవ్ చేయాలి. హలో హలో యా నువ్వు నాకు రాంగ్ నంబర్ లో దొరికావని, మన ఇద్దరి మధ్య కొంతకాలం ఏదో నడిచిందని, అది లవ్ కాదని రియలైజ్ అయ్యి విడిపోయావని చెప్పాలి. ఈ ముక్క నా ఫ్రెండ్కి చెప్పేస్తే నేను శృతి హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు.